సూర్య, సమంత ఈ కార్ ఎక్కడానికి వీల్లేదు. నువ్వు కార్ ఎక్సా. నేను వద్దంటుంటే తనని నువ్వు నోరు మూస్తావా? సూర్య! ఏంటి? తను కూడా ఈ కార్లోనే వస్తుంది. నోవే. తనకి క్యాబ్ బుక్ చేయి, లేకపోతే ఆటో మాట్లాడు. అంతేకాని ఈ కార్లో రావడానికి వీల్లేదు. నేను తనని కార్లో వద్దు అంటుంటే నీకంత పంతమేంటి సూర్య? నిన్నే సూర్య. ఫ్రెండ్ ఇదే కార్లో కూర్చుంటుంది. నీకు ఇష్టం లేకపోతే క్యాబ్లో వచ్చుతామరు. యు ఆర్ జస్ట్ మై స్లేవ్. అది గుర్తు పెట్టుకుని నీ లిమిట్స్లో నువ్వు ఉండి మాట్లాడు. థ్యాంక్ యూ సూర్య. యాక్చువల్గా ఎప్పట్లాగా శామ్ని నీ పక్కన కూర్చోపెట్టుకుని నన్ను వెనక్కి పంపిస్తావనుకున్నాను. బట్ నువ్వు అలా చేయలేదు. ఐ లైక్ దట్. దట్ మీన్స్ నువ్వు మారావు సూర్య. అలా మారావు కాబట్టి ఈరోజు ఎలాంటి గొడవ పెట్టుకోకుండా నాకు ప్రయారిటీ ఇచ్చావు. దిస్ ఈజ్ ఎనఫ్. నువ్వు నా రూట్లోకి, నా లైఫ్లోకి హార్ట్ఫుల్గా వస్తున్నావు అనటానికి. ఎనఫ్ సూర్య. నవ్ ఐమ్ సో హ్యాపీ. సూర్య, నిన్ను ఇంతగా అప్రిషియేట్ చేస్తుంటే నువ్వేం ఆన్సర్ చేయవేంటి? ఇంకా మన మధ్య సైలెన్స్ ఎందుకు? బ్రేక్ చేసే. ఏంటి సూర్య, ఏమైంది? బ్రేక్ ఏమన్నావుగా? నేనన్నది మనిద్దరి మధ్య సైలెన్స్ బ్రేక్ చేయమని. నేను ఈ బ్రేక్ అనుకున్నాను. నాకు సూర్యకి ప్రైవసీ ఉండాలని మా ఇద్దరిని లోన్లీగా వదిలి వెళ్తే నాన్ సెన్స్ కో మీ ఇద్దరు. జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. నేనేమన్నాను? మా ఇద్దరి ప్రైవసీకి మీరిద్దరు అడ్డమే కదా. నీకు అసిస్టెంట్ గా స్లేవ్ గా ఉండాలని బెడ్ మీద ఆయాసపడుతూ మరీ చెప్పావు కదా. అందుకే నీ ప్రాణానికి నా ప్రాణం అట్టేద్దామని వస్తున్నా. లేకపోతే నీతో రావాల్సిన కర్మ నాకేంటి? నీ వెనకాలే ఉండాలని కోరుకునేది నువ్వు, నేను కాదు. అది గుర్తుంచుకొని మాట్లాడు. సూర్య, స్టాప్ ద కార్. ఎందుకు కార్ ఆపమన్నావు? సూర్య, కార్ కాస్త రివర్స్ పోని. దేనికి? పో. నేను సూర్యతో మాట్లాడుతుంటే నీ గోలేంటి? సూర్య ప్లీజ్. ఇక్కడే 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 ఆప్. ఓకే, ఇప్పుడు పోనీ సూర్య. ముందుకా వెనక్కి? ముందుకి. అదేంటో సూర్య, ఈ మధ్య నాకు కూడా టెంపుల్స్ ని చూస్తుంటే దండం పెట్టుకోవాలనిపిస్తుంది. కాపీ. వాట్ డిడ్ యు సే? కాపీ అంటున్నాడు. కాపీ ఏంటి కాపీ? ఒకళ్ళని చూసి వాళ్ళు ఏం చేస్తే మనం అదే చేయటాన్ని దాన్నే కాపీ అంటారు. ఎరా చంద్ర, అంతేనా?
అది రీర్ వ్యూ మిర్రర్, వెనకొచ్చే వెహికల్స్ చూసుకోవటానికి, నీ మొహం చూసుకోవటానికి కాదు. ఐ నో, ఇంతలోనే ఏమీ కాదు. ఏమీ కాదు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాం. పర్లేదులే అన్నయ్య, అంబులెన్స్ కాల్ చేయడానికి నేను రెడీగా ఉంటా. నువ్వు పోనీ నేను చెప్తా. సూర్య, మనం ఇలా చేతిలో చెయ్యేసుకొని ట్రావెల్ చేయడం ఎలా ఉంది? అనయ్య కార్ ఆపు. దేనికిరా? నువ్వు ఆపనయ్య, నేచర్ ప్రాబ్లం అనయ్య, నువ్వు ఆపు. ఈ చంద్రకు అస్సలు టైం సెన్స్ లేదు. రే చంద్ర, తొందరగా రారా, ఈ నాన్ సెన్స్ భరించలేకపోతున్నాం. ఫోన్ మాట్లాడుతూ నిదానంగా రా, మేము వెళ్తాం. అమ్మయ్యా అనయ్య, రైట్. సూర్య, లెఫ్ట్ పోనీ. లెఫ్ట్ అన్నాను కదా, అటు పోనీ. సూర్య, అలా స్ట్రైట్. ఇప్పుడు లెఫ్ట్. సూర్య, స్టాప్. ఇక్కడే ఉంది, ఆపమన్నావు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. టెంపుల్ ఉందేమరా? ఎస్, ఈ మగాడికి టెంపుల్ కనిపిస్తే దండం పెట్టుకోవడం అలవాటు అని చెప్పింది కదూ. ఓకే. ఇదేంటన్నయ్య, ఇది పోలీస్ స్టేషన్ కదా, ఇక్కడ దిగిందేంటి?
అరే వీళ్ళు మొన్న హాస్పిటల్లో గొడవ పడ్డం టీవీలో చూపించారు కదూ, వాళ్లే కదా వీళ్ళు? అవునరా, వీళ్ళు వజ్రపాటి కుటుంబం వాళ్ళే. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? అప్పుడు రాజీ పడ్డారని విన్నాం కదా. గొప్పోళ్ళు ఇంతేరా, వీళ్ళ వ్యవహారాలన్నీ ఇలాగే ఉంటాయి. రావణ కాష్టంలో గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయ్యో, హాస్పిటల్లో ఆపరేషన్ అయిన పచ్చి ఒళ్ళమ్మా, నువ్వేంటి ఇలా వచ్చావు? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంటా? ఏంటి మా వజ్రపాటి కుటుంబం మీదే? ఎస్. అమెరికా పాప వద్దమ్మా, అలా చేయొద్దు. ఈ విజయవాడలో మాది చాలా పరువు గల కుటుంబం. అలాంటి కుటుంబం పరువు ఇలా పోలీస్ స్టేషన్కి వస్తే ఇంకేమన్నా ఉందా? తరతరాల నుంచి మా వజ్రపాటి వంశం పరువు, కుటుంబ గౌరవం, ప్రతిష్టని మా అన్నగారు, ఆ తర్వాత మా వదిన గారు పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నారు. అలాంటిది నువ్విలా ఒక్క చిన్న కంప్లైంట్ ఇస్తే పరువు, ప్రతిష్ట, గౌరవం, మర్యాద, అదే మొన్న హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు బైకులు, కార్లు డ్రైనేజీలో కొట్టుకుపోయినట్టు అలా మా వంశం పరువు కొట్టుకుపోద్ది. నా మాట వినమ్మా, వద్దు, దయచేసి కంప్లైంట్ ఇవ్వద్దు. వింటున్నావా మాటలు? తను కంప్లైంట్ ఇస్తుందట. ఇవ్వని. అలా మాట్లాడతావేంటి సూర్య? తను మళ్ళీ ఎందుకు కంప్లైంట్ ఇస్తుందో వెళ్ళి కనుక్కో. అవసరం లేదు. అది కాదు సూర్య. ఫ్రెండ్, దానికి భయపడతావేంటి? అదేం చేస్తుంది దాని మొహం? అమెరికా పాప, నీకు ఆ శ్యామ్ మీద కోపం ఉంటే ఆ అమ్మాయి మీదే తీర్చుకో, అంతేగాని మా వజ్రపాటి వంశం పరువు తీయకు. మా వదిన గారు తట్టుకోలేరు. దయచేసి నా మాట విను. నేనేం చేయాలో నాకు తెలుసు. నేను బాగా ఆలోచించే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. అసలు ఇప్పుడు మళ్ళీ ఏం జరిగిందని సీన్ క్రియేట్ చేస్తున్నావు? ఏం జరిగిందో, ఏం జరగబోతుందో తెలుస్తుందిగా. అయ్యో అయ్యో అమెరికా పాప, నిదానంగా. మీ ఇద్దరికి అసలు సీరియస్నెస్ లేదు. అదే మీరేంటి ఇలా వచ్చారు? ముందు కూర్చొనివ్వండి సార్. చెప్పండి, ఎందుకు వచ్చారు? ఏమండి, తప్పంతా మీదేనండి. మాదా? మరి లేకపోతే ఏంటండి? ఎక్కడ పడితే ఎక్కడ అడుగడుగునా ఇలా పోలీస్ స్టేషన్లు కడితే ఎలాగండి? మరి ఇంత అందుబాటులో ఉంటే మాకు అన్యాయం జరిగిందని జనాలు పోలోమని రారండి. మీరు కొంచెం సైలెంట్గా ఉంటారా? మేడం, ఏమైంది? హాస్పిటల్లో మీరంతా కాంప్రమైజ్ అయ్యారు కదా. మీరు పెట్టిన కండిషన్స్కి వజ్రపాటి ఫ్యామిలీ మొత్తం ఒప్పుకున్నారు కదా. మళ్ళీ మీరిలా? అది ఎస్ఐ గారు, బాగుందండి, చాలా బాగుంది. బాధితులు మీ దగ్గరికి వస్తే మీ బాధ ఏంటి, మీకేం అన్యాయం జరిగిందని అడగాల్సింది పోయి అంతా అయిపోయింది కదా, ఎందుకు వచ్చారండి అని అడుగుతారేంటండి? ఏమండి, అలాగని అమెరికా పాప చెప్పింది కదా అని మా వజ్రపాటి కుటుంబంలో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పెద్ద సీన్ చేయకండి, మీకు పుణ్యం ఉంటుంది. మీరు ఈవిడ తరపున మాట్లాడుతున్నారా, వజ్రపాటి ఫ్యామిలీ తరపున మాట్లాడుతున్నారా? అబే ఏంటోనండి, అసలు ఈ పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో, ఎవరి తరపున మాట్లాడాలో నాకేమీ అర్థం కావట్లేదండి. అసలు అంకుల్, మాట్లాడకండి. ఎస్ఐ గారు, నేను కంప్లైంట్ రాసిస్తాను. పేపర్ పెన్ ఇవ్వండి. ఆలోచించి ఇవ్వమ్మా. వద్దు వద్దు సామాన్య, మళ్ళీ ఈ కంప్లైంట్ ఏంటి? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది కాదు సామాన్య, సూర్య రింగ్ తొడగాలని అడిగావు, తొడిగాడు. చంద్ర స్లేవ్గా పనిచేయాలని అడిగావు, చేస్తున్నాడు. 3 daysలో సూర్యతో మ్యారేజ్ జరగాలని అడిగావు. అమ్మమ్మ అదే చెప్పింది కదా. ఇంకా ఏంటి? మళ్ళీ ఏమైంది? సూర్య బిహేవియర్ నాకు నచ్చలేదు. గ్రాండ్ మా చెప్పారని, ఆవిడ మాట కాదని లేక నలుగురిలో ఆవిడ గౌరవం నిలబెట్టాలని నా వేలికి రింగ్ తొడిగాడు. కానీ సూర్య నన్ను హార్ట్ఫుల్ గా అంగీకరించలేదు. అలా అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? జస్ట్ బికాస్ ఆఫ్ యూ. ఎస్, నీ వల్లే. నువ్వు పక్కనుంటాం వల్లే, తన కళ్ళెదురుగా నువ్వు ఏడటం వల్లే సూర్య నా వైపు చూడట్లేదు. పాపం, ఇది ఒక రకంగా నిజమే అమెరికా పాప. ప్రేమ కదా, ప్రేమ ఒకేసారి తెగదు కదా. అవతల వాళ్ళు తెంచుకోవాలనుకున్నా యువతలి వాళ్ళు తెంచుకునే అవకాశం ఇవ్వాలి కదా.
అదే నీ ప్రాబ్లం అయితే నేను వెంటనే యూఎస్కి వెళ్ళిపోతాను సామాన్య. నా కారణంగా నా ఫ్యామిలీని బలి చేయొద్దు. ఇదే ఇదే నా ఫ్యామిలీ అంటావేంటి? ఇందుకే సూర్య మనసు మనిషి నీ నుంచి దూరం కాలేకపోతున్నాయి. ఓకే ఓకే నేను వెళ్ళిపోతా అంటున్నాను కదా. నువ్వు వెళ్ళిన తర్వాత సూర్య నాకు దగ్గర కావడం కాదు సమంత. నువ్వు ఉండగానే నీ కళ్ళ ముందే సూర్య నాకు దగ్గర కావాలి. అసలు నా కండిషన్ కూడా అదే కదా. నువ్వు దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి కదా. అలాంటిది నువ్వు వెళ్ళిపోతే ఎలా? నువ్వు వెళ్లాల్సింది యుఎస్ కాదు, సూర్య మనసులోంచి. సూర్యని నిన్ను తన మనసులో నుంచి గెంటేయాలి. కానీ అది సూర్య వల్ల కావడం లేదు. నేను తన పక్కన కూర్చోటానికి కూడా తను భరించలేకపోతున్నాడు. అవునా? ఇది తప్పే కదా. సూర్య అలా చేస్తే మా వదినకిచ్చిన మాటకి విలువేంటి? మా వదిన గౌరవం ఏం కావాలి? మా వజ్రపాటి వంశం పరువేం కావాలి? ఇంకెక్కడ పరువు, ఇంకెక్కడ ప్రతిష్ట? వాళ్ళందరినీ టోటల్ గా లాక్ చేసేశాను. మేడం, ఇప్పుడు మీరు కంప్లైంట్ రాసిస్తే వాళ్ళని డెఫినెట్గా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అమ్మో, అంటే మా వదిన గారిని, మా సూర్యాని, ఆఖరికి నన్ను కూడా అరెస్ట్ సార్, చేస్తారా? ముందు నన్ను చెప్పనివ్వండి. చెప్పండి. మేడం, అలా కాకుండా హాస్పిటల్లో మీరు విధించిన 3 కండిషన్స్ని లీగల్గా ఒప్పుకోవాలని మీరు ఒక కంప్లైంట్ రాసివ్వండి. దాని మీద సూర్య గారు సంతకం పెడితే చాలు, మీకు ఇక ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఏమండి, మీరు చెప్తున్నారు మా అమెరికా పాప రాస్తుంది, కానీ మా సూర్య వచ్చి సంతకం పెట్టద్దు? పెట్టాలి. సంతకం పెట్టకపోతే వాళ్లే సీరియస్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అమ్మో, అలా జరగడానికి వీలేదు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానండి. సూర్య, ఆ అమెరికా పాప మనందరి మీద కంప్లైంట్ రాస్తుందిరా. దాని మీద నువ్వు ఒక్క సంతకం చేస్తే ఏ సమస్య ఉండదు. లేకపోతే మనందరికీ చెరసాలు తప్పదు. అలా చెరసాలకు వెళ్తే మన కుటుంబం పరువు పోతుంది. మా వదిన గారి గుండె ఆగిపోతుంది. ఆపండి. అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఎలా వచ్చానంటే కావాలనే వచ్చాను. ఎవరు రమ్మంటే వచ్చారు? అయ్యో, అదంతా యాదృచ్ఛికంగా జరిగిందిరా. అలా వెళ్తున్నానా, ఇలా మన కారు మీరు కనిపించారు. అమెరికా పాప ఏమో స్టేషన్లోకి వెళ్తుంది. ఏం జరిగిందా అని వచ్చాను. అయినా నేను ఎలా వస్తే ఏంటి? గాలికి వచ్చేవాడిని, ఆ గాలికే పోయేవాడిని. నా గురించి ఎందుకని? ఒరే, ఒక్క పని చేయరా, నా మాట వినరా. సూర్య ప్లీజ్. పావు గంట చెప్పినా ఉలుకులేదు పలుకులేదు. అయ్యో, ఒక పక్క అమెరికా పాప కంప్లైంట్ రాస్తుంది. దేవుడా, వజ్రపాటి కుటుంబం పరువు అంతా నాశనం కాబోతోంది. అన్నయ్య, నీ తమ్ముడిని నేను ఇక్కడుండి కూడా ఎవరికి సర్ది చెప్పలేకపోతున్నాను. మన పరువుని కాపాడలేకపోతున్నాను. లాభం లేదన్నయ్య, నేను వచ్చేస్తున్నాను అన్నయ్య. మీ దగ్గరికి వచ్చేస్తున్నాను అన్నయ్య, వచ్చేస్తున్నాను. సామాన్య ప్లీజ్, సూర్యతో నేను మాట్లాడతాను. నీ రికమెండేషన్స్ నాకు అవసరం లేదు. ఇప్పుడు కంప్లైంట్ రాస్తే అప్పుడు తనే దారిలోకి వస్తాడు. సూర్య సంతకం చేసేలా లేడమ్మా. సూర్య గారు సంతకం చేయకపోతే అరెస్ట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. సార్, సూర్య రాలేడు, రాడు, రాబోడు. అయినా హీరో ఇలాంటి వాడికి లొంగుతాడండి. ఎస్ఐ గారు, టేక్ మై కంప్లైంట్ అండ్ అరెస్ట్ దెమ్ ఆల్ అండ్ అరెస్ట్ దెమ్ ఆల్ అండ్ అరెస్ట్ దెమ్ ఆల్ అండ్
ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి వీల్ చైర్ తీసుకురా. సరిగ్గా సెట్ చేయి. వెళ్ళి బేబీని తీసుకురా.